హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు కాణిపాక వినాయక స్వామి దేవాలయం గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఆలయ చరిత్రకు వస్తే ఇక్కడ వినాయకుడు స్వయంభూ విగ్రహం ఒక బావిలోంచి వెలిసింది. ఈ విగ్రహం రోజు రోజుకి సైజు పెరుగుతూ వస్తుందని ఇక్కడ అంటారు. పురాణ కథ ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు నీటి కోసం బావిని త్రవ్వుతుండగా రక్తం పొంగిందని, అక్కడి నుండే స్వామివారు వెలిసారని చెప్తారు. అప్పటి నుండి ఈ స్థలానికి కాణిపాకం అనే పేరు వచ్చింది. ఇక ఇది తిరుపతి నుండి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా సులభంగా మనం చేరుకోవచ్చు. చాలామంది భక్తులు తిరుపతి దర్శనంతో పాటు కాణిపాకం వినాయక స్వామి దర్శనం కూడా చేసుకుంటారు. విగ్రహం చుట్టూ ఉన్న బావి ఎప్పుడూ నిండుగా ఉంటుంది. భక్తులు దీన్ని పవిత్రంగా భావించి కష్టాలు తొలగించుకుంటారు. ఈ స్వామి కోరిన కోరికలు తీర్చే వినాయకుడిగా ప్రసిద్ధి చెందారు. ఈ ట్రిప్లో మేము మొదట ఆగిన స్థలం వచ్చి కాణిపాకం వినాయక స్వామి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.